కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు, దేవకీలను చూడటానికి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్ముడివి కదా! నీకు ఎన్నో కైనిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు? కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు? నా గత జన్మలో కృష్ణ, ఇదెలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు? అని అడిగింది. కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదమాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. అందుకే ఎంతటి వారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైన అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు. ఇంకా మానవ మాత్రులు మనమెంత